సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి శివకార్తికేయన్ గారి ఐలాండ్ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందనమాట. మరి ఈ మూవీ అనేది ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది మీకైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే దాంతోపాటు మనకి గామి మూవీ అండ్ అలాగే భీమా మూవీ ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఎలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే గోపీచంద్ గారిది భీమా మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అనేది హాట్స్టార్ వాళ్ళు అయితే ఇవ్వడం లేదనమాట. అంటే ఇది చెప్పాలంటే మనకి వీళ్ళు రాయించుకున్న అగ్రిమెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏప్రిల్ మంత్ 5th మనకి హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది. కాకపోతే ఈ మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అనేది రాలేదనమాట ఇప్పటివరకు. మరి చూద్దాం దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విశ్వక్సేన్ గారిది గామి మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసరికి ఈ మంత్ 12th నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అఫీషియల్గా మనకి కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి మనకి G5లో ఈ మంత్ 12th నుంచి అయితే చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినటువంటి ప్రేమలో మూవీ. ఈ మూవీ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారనమాట. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ మంత్ 12th నుంచి అయితే స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అఫీషియల్గా మనకి కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి మనకి హాట్స్టార్లో తెలుగు తప్ప మనకి మిగతా 3 లాంగ్వేజ్లో మనకైతే రిలీజ్ చేస్తున్నారు. అంటే మనకి తమిళ్ అండ్ అలాగే దాంతోపాటు మలయాళం, కన్నడ ఈ 3 లాంగ్వేజ్లో మనకి ఏప్రిల్ 12th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది హాట్స్టార్లో. మరి తెలుగు లాంగ్వేజ్లో ఎందులో అవైలబుల్గా ఉంటుంది అంటే మనకి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారనమాట తెలుగు లాంగ్వేజ్లో. కాకపోతే దీనికి సంబంధించిన అఫీషియల్ డేట్ అనేది రావాల్సి ఉంది. అంటే మనకి 12th రిలీజ్ చేస్తారా లేకపోతే డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా అనేది త్వరలో మనకైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సన్నెక్స్ట్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ మూవీ మనకి తమిళ్లో 100 crores పైగా గ్రాస్ని అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మరి తెలుగులో ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం ఈ మంత్ 19th మనకి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట సన్నెక్స్ట్లో వచ్చేసరికి. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ అనేది అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉందన్నమాట. మరి ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 19th మనకి సన్నెక్స్ట్లో చూడడానికి అవైలబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. మరి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.